ఆంధ్ర, కేరళగా ప్రసిద్ధి చెందిన అంబేద్కర్ కోనసీమలో ఈసారి సంక్రాంతికి ప్రత్యేక ఈవెంట్లు సిద్ధమయ్యాయండి. కేరళ తరహాలో ఆత్రేయపురంలో పెద్ద కాలువలో గోదావరిలో పడవలు కొనసాగుతున్నాయండి. గోదావరి గలవలల చుట్టూ కొబ్బరి చెట్లు, పచ్చని చేల నడుమ పంట కాలువల్లో ఈ పడవ పోటీలు నిర్వహిస్తున్నారండి. 3 డ్రాగన్ పడవల్లో క్రీడాకారులు పాల్గొంటున్నారండి. ఈ 3 డ్రాగన్ పడవల చొప్పున కాలువలో రేసులు పాల్గొంటున్నారండి. ఆత్రేయపురంలో ఇప్పటికే సంక్రాంతి మొదలైందండి. ఆత్రేయపురం అంటే పూతరేకులు గుర్తొస్తాయి. అయితే ఈసారి సంక్రాంతి నుంచి కేరళ తరహా పడవ పోటీలు కూడా గుర్తొస్తాయండి. కోనసీమలో లక్షల ఎకరాలకు నీరందించే ప్రధాన కాలువల్లో నిర్వహిస్తున్నారు ఈ పడవ పందాలు. ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయి. కోనసీమ తిరుమలగా పిలువబడే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ పడవ పోటీలు జరుగుతున్నాయి. ఇకపై ప్రతి సంక్రాంతికి కోడి పందాలతో పాటు పడవ పందాలు కూడా నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్తున్నారండి. ఈ సంక్రాంతి సంబరాల్లో మన ఆత్రేయపురం కెనాల్ దగ్గర ఇంటర్నేషనల్ స్టైల్లో డ్రాగన్ పడవల పోటీలు జరుగుతున్నాయి కదండి. కేరళలో జరిగే ఈ కార్యక్రమం ఆంధ్రాలో ఇప్పుడు మన ఆత్రేయపురం జరగడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఎక్కడెక్కడో నుంచి వచ్చి జనాలు చూస్తున్నారండి. మరి ఈ పోటీల్లో భాగంగా ఇక్కడ 3 బోట్లు ఉంటాయండి. ఒక్కొక్క బోట్లో 12 మంది చొప్పున ఇక్కడ పోటీదారులు పాల్గొంటారండి. ఈ పడవ పోటీలలో గెలిచిన వాళ్ళకి ట్రోఫీతో పాటు ₹1,00,000 బహుమతిగా ఇస్తున్నారండి. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈస్ట్ గోదావరి జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో జరగడం గొప్ప విశేషం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టెక్నీషియన్స్ కొద్ది ఫాలో అప్ చేయండి మీరు. టెక్నికల్ స్టాఫ్ మీకు అసిస్టెంట్ ఎవరు? ఈయన మన ప్రెసిడెంట్ గారు ఉన్నాడు. బోర్డు కంట్రోల్ మీరు వెళ్ళిపోండి.
ఎన్టీఆర్ లీగల్స్ కి ఒకసారి గట్టిగా ఇక ఎన్టీఆర్ లీగల్స్ ఉదర్పట్టి ఈవెంట్లో మనం ప్రదర్శన 1 minutes తిక్కులు కావాలి